నమస్కారం రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 21న వినుకొండలో సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ బి కృష్ణారావు. కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా ఆర్టీసీకి 1,50,00,000 ఆదాయం, జిల్లా ప్రజా రవాణా అధికారి అజితాకుమారి వెల్లడి. చేజర్ల స్వర్ణ గ్రామంలో ఏసీబీ దాడులు, 70,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ నక్కబోయిన నాగేంద్రబాబు. పాఠాలు బోధించే నేను డిప్యూటీ కలెక్టర్ కావాలనుకున్నా, డిప్యూటీ డీఈఓను అయ్యా ఉదయ్ కిరణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లాలోని వినుకొండ పట్టణమునకు ఈ నెల 21వ తేదీన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి విచ్చేస్తున్న సందర్భంగా పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బి కృష్ణారావు హెలీప్యాడ్ గ్రౌండ్ను, మీటింగ్ జరుగు ప్రాంతాలను, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు వినుకొండ టౌన్ సిఐ ప్రభాకర్, వినుకొండ రూరల్ సిఐ బ్రహ్మయ్య మరియు ఎస్ఐలు పాల్గొన్నారు. ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండ తిరునాళ్లకు ఆర్టీసీ 1,50,00,000 ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి టి అజితాకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పల్నాడు రీజియన్ పరిధిలో 460 బస్సులు నడిపినట్లు వెల్లడించారు. గత సంవత్సరం కంటే 28 లక్షలు అధికంగా ఆదాయం వచ్చిందన్నారు. గత సంవత్సరంలో 4 లక్షల మంది ప్రయాణించగా 1,22,00,000 ఆదాయం రాగా, ఈ సంవత్సరం 4,47,000 మంది ప్రయాణించగా 1,50,00,000 ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. నులి పురుగులు బాలలను శక్తిహీనులుగా మారుస్తాయి, అన్ని విధాల ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తాయి. వాటి నివారణే ప్రధాన ధ్యేయంగా జిల్లాలోని వినుకొండ పట్టణంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో జరిగిన డీవార్మింగ్ డే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రారంభించారు. 1 నుండి 19 ఏళ్ల మధ్య వయసు వారందరికీ ఆల్బెండాజోల్ మాత్రలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, చిన్నారులు ఎక్కువగా మట్టిలో ఆడుకోవడం, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడంతో ఈ పురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీంతో ఆరోగ్యం క్షీణిస్తుంది. 50% పైగా చిన్నారులు ఏదో రకం నులి పురుగుల బారిన పడి రక్తహీనతకు, అనారోగ్యానికి గురవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయన్నారు. కావున జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల వయసు కలిగిన బాలబాలికలందరూ ఆల్బెండాజోల్ మాత్రలను తీసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఆల్బెండాజోల్ మాత్ర తీసుకోవాలని, 1 నుంచి 5 ఏళ్లలోపు ఉన్నవారికి సగం మాత్ర గ్లాసు నీటిలో కరిగించి తాగించాలి. 6 నుంచి 19 ఏళ్లలోపు వారు 1 మాత్రను మింగాలి. మధ్యాహ్నం భోజనమైన అరగంట తర్వాత ఈ మాత్రలు వేసుకోవాలని సూచించారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవి మాట్లాడుతూ, ఈ వ్యాధి వలన కలిగే అనారోగ్యాలను తెలియజేశారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం డీవర్మింగ్ డే సంబంధించి మొత్తం జిల్లాలో అందరికీ ఈ టాబ్లెట్స్ ఇస్తున్నాం. చాలా మంచి స్కిట్ చేశారు పిల్లలు, అందరికీ అభినందన తెలియజేస్తున్నాను. వాళ్ళ యాక్టింగ్ అన్ని చాలా బాగున్నాయి. ఎందుకు ముఖ్యం, మీరు ఏదైనా తింటే అది సరిగా ఆ న్యూట్రియంట్స్ దాని నుంచి మీకు అబ్జార్బ్ అవ్వాలంటే మీ బాడీలో ఈ పురుగులు ఇవన్నీ ఏమి ఉండకూడదు. పురుగులు ఉంటే మీరు తినేదానికి మీకు లాభం రాదు, ఎందుకంటే దాంట్లో నుంచి వచ్చిన న్యూట్రియంట్స్ అన్నీ పురుగులకి వెళ్ళిపోతాయి. మీకు రాదు ఏది బెనిఫిట్. కడుపు నొప్పి వస్తుంది. కొంతమందికి వేరే వేరే టైపులు ఉంటే ఆకలి ఉండదు, అసలు రాదు, ఏం తినడానికి ఇష్టం ఉండదు. అది సిమ్టమ్. నరసరావుపేట మండలం ములకలూరు మైనార్టీ కళాశాల వద్ద రోడ్డుపై బైఠాయించి ముస్లిం సంఘాలు ధర్నా నిర్వహించారు. మైనార్టీ కళాశాలను కేంద్రీయ విద్యాలయాలకు కేటాయించాలన్న అధికారుల నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. మైనార్టీ ఆస్తులు కాపాడాలంటూ రోడ్డుపై బైఠాయించారు. సత్తెనపల్లి నరసరావుపేట దారిలో భారీగా వాహనాలు నిలిచాయి. గతంలో ఒకసారి కలెక్టర్ గారికి మేము విన్నపం చేస్తున్నామండి. ఈరోజు గతంలో అప్పుడు పల్నాడు జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత అక్కడ మీ కలెక్టర్ ఆఫీస్ వెనక పక్క ఉన్న సద్భావనకు సంబంధించి 43 సెంట్లలో ఆ రోజు నిర్మాణం జరిగితే, ఆ రోజు కలెక్టర్ ఆఫీస్ నిమిత్తం ఆ రోజు 23 సెంట్లు తీసుకొని ఇవాళ సద్భావన భవనానికి పోవడానికి కూడా దారి లేకుండా ఇంతవరకు క్లియర్ చేయలేదండి. ఇంతవరకు ఇప్పుడు అదొక్క ఆస్తిని పోగొట్టుకున్నాం. మళ్ళీ ఈ రోజు కూడా ముస్లిం మైనార్టీలకు సంబంధించి ఐటీ కాలేజీ కూడా తాత్కాలికంగా వేరే కేంద్ర
కేంద్ర విద్యాలయానికి ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన వచ్చిందని మా దృష్టికి వచ్చింది. దాన్ని ఉపసంహరించుకొని ఈ సంవత్సరం మైనార్టీ క్లాస్ ఐటీఐ కాలేజీని ప్రారంభించవలసిందిగా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు 2017లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ నర్సరావుపేట నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీల కోసం అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాల కోసం శంకుస్థాపన చేసి వాటిని కార్యరూపం దాల్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఐటీఐ కాలేజీ, వసతి గృహం, ఈ సద్భావన మండపం వీటన్నింటినీ కూడా ఎవరైతే ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ మొద్దు నిద్రపోతున్నారు. ఎట్టి పరిస్థితిలో వీటిని పట్టించుకోవట్లేదు. వాళ్ళ జీతభత్యాలు తీసుకొని ఏదో కాలక్షేపంగా ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ ఆ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, జనాలకి ఏ విధంగా ఉపయోగపడాలి, ప్రభుత్వానికి మంచి పేరు ఏ విధంగా తీసుకురావాలనే ఆలోచన లేకుండా వాళ్ళు మొద్దు నిద్రపోతున్నారు. మా ముస్లిం మైనార్టీలకు కావాల్సిన వసతి గృహాన్ని ఈ సంవత్సరం 26-27 సంవత్సరానికి అన్నా దీన్ని ఓపెన్ చేసి ప్రారంభించాలని కోరుకున్నాం. దీనికి ఎమ్మెల్యే గారు కూడా బాగా సహకరిస్తున్నారు. ఆ రోజుల్లో మేము మైనార్టీ మినిస్టర్ గారిని, ఫరూక్ గారిని, షరీఫ్ గారిని అందరినీ తీసుకొచ్చి చూపించాము, చేస్తామని చెప్పి అన్నారు. ప్రాసెస్ జరుగుతుంది. కానీ ఈ రోజు మళ్ళీ మీరు కేంద్ర విశ్వవిద్యాలయం టెంపరీగా అంటాం, అది పద్ధతి కాదు. అలాగే సద్భావన భవనంలో 42 సెంట్లలో 22 సెంట్లు అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మింగేశారు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఈ ఉన్నటువంటి కాలేజీని మింగడానికి చూస్తున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా మైనార్టీలకి న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని చేసి మజ్లిస్ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. నకిరికల్లు మండలం చేజర్ల గ్రామంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. ఏసీబీ అధికారుల దాడుల్లో ఎనర్జీ అసిస్టెంట్ నక్కబోయిన నాగేంద్రబాబు 70,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. నకిరికల్లు మండలం చేజర్ల గ్రామంలో విద్యుత్ శాఖ ఎనర్జీ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న నక్కబోయిన నాగేంద్రబాబు చేజర్ల గ్రామానికి చెందిన గుండాల యోహాన్ అనే రైతు తన పొలంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరగా అందుకు లంచం డిమాండ్ చేయడంతో ఎనర్జీ అసిస్టెంట్ అయిన నాగేంద్రబాబు తండ్రి ద్వారా లావాదేవీలు నడిపించారు. నాగేంద్రబాబు వ్యవహార శైలి, డబ్బులు డిమాండ్తో విసిగి వేసారిన యోహాన్ విజయవాడ ఏసీబీ అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేశాడు. దీంతో ఈరోజు ఏసీబీ అధికారులు కాపు కాసి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. దాడుల్లో ఏసీబీ ఎస్పీ మహేంద్ర మత్తే, 3 సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. డీజీ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఏసీబీ గుంటూరు రేంజ్ అధికారులు అడిషనల్ శ్రీ మహేంద్ర మత్తే మరియు మా ఇన్స్పెక్టర్స్ నాగరాజు, హన్మధరావు, సురేష్ మరియు మా ఎస్ఐలు సిబ్బంది అందరూ కూడా ఈరోజు నగరికల్ మండలం చేజర్ల గ్రామానికి సంబంధించి అక్కడ ఎనర్జీ అసిస్టెంట్గా పనిచేస్తున్నాం నక్కబోయిన నాగేంద్ర అనే అతను అక్కడ అదే చేజర్ల గ్రామం ఒక రైతు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ అప్లికేషన్ ప్రాసెస్ చేసేందుకు గాను, అలాగే ఆ తర్వాత ప్రాసెస్ అయ్యాక ఇన్స్టాలేషన్ అదంతా చూసుకునేందుకు గాను మొత్తం 70,000 డిమాండ్ చేసి వాళ్ళ నాన్నగారి ద్వారా ఆ 70,000 తీసుకోగా మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ డబ్బులు అప్లికేషన్ ప్రాసెస్ చేయడం కోసం గత కొన్నాళ్ళుగా డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు డబ్బులు తీసుకున్నట్టుగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అదేవిధంగా ఈ పల్నాడు జిల్లా కానీ స్టేట్లో ఎక్కడైనా కూడా మనకి అవినీతికి సంబంధించి ఏ కంప్లైంట్ ఉన్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్ 1064 కాల్ చేసి మీరు తెలియజేయండి. థ్యాంక్ యూ. రేపు అనగా 19/2/2026 ఏపీసీసీ అధ్యక్షులు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి పల్నాడు జిల్లా పర్యటనకు విచ్చేయుచున్నారని ముందుగా సావల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలో ఉదయం 11 గంటలకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంనకు కేంద్ర ప్రభుత్వం పేరు మార్చడాన్ని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి పథకాన్ని 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విధంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ప్రజలను చైతన్యం చేసే దానికోసం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. తదుపరి రేపు సాయంత్రం 4:30 గంటలకు నరసరావుపేట మండలం రావిపాడు గ్రామంలోని ఇందిరా ప్రియదర్శిని కాలనీలో కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడతారు. కావున పల్నాడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా హాజరై జిల్లాలో జరిగే షర్మిలా గారి కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా డీసీసీ ప్రెసిడెంట్ జి అలెగ్జాండర్ సుధాకర్ కోరారు. రేపు అనగా 19/2/2026 తారీఖున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహానేత రాజశేఖర రెడ్డి గారి బిడ్డ శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు తమ పర్యటనకు పల్నాడు జిల్లాకు విచ్చేస్తున్నారు. అందులో భాగంగా మొదటగా రేపు ఉదయం 11 గంటలకు
సేవల్యాపురం మండలం వేల్పూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి, అందులో జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం చేయుచున్న అవకతవకల గురించి వివరించే దానికోసం విచ్చేయుచున్నారు. ఆ కార్యక్రమం గురించి, ఆ కార్యక్రమంలో జరుగుతున్న అవకతవకల గురించి అక్కడ ప్రజలకి వివరించి, దాని తర్వాత అదే రోజు అంటే రేపు సాయంత్రం నరసరావుపేట మండలం రావిపాడు గ్రామంలో సాయంత్రం 4:30 గంటలకి ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి, అవకతవకల గురించి వివరించే దానికోసం అక్కడ కూడా ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అలాగే అన్ని సెల్స్ విభాగాల నాయకులు అందరూ కూడా తప్పక హాజరు కావాలని చెప్పి ఈ సందర్భంగా పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాను. ఇట్లు మీ అలెగ్జాండర్ సుధాకర్, డీసీసీ ప్రెసిడెంట్, పల్నాడు జిల్లా. నరసరావుపేటకు చెందిన తాడిపత్రి ఉదయ్ కిరణ్ డిప్యూటీ డిఈఓగా ఎంపికయ్యారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ డిప్యూటీ కలెక్టర్ కావాలన్న లక్ష్యంతో గ్రూప్ 1 పరీక్ష రాసినట్లు తెలిపారు. ఇటీవల ప్రకటించిన ఫలితాలలో డిప్యూటీ డిఈఓగా సెలెక్ట్ అయ్యానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన రాకీ మీడియాతో మాట్లాడారు. 2011లోనే గ్రూప్ 1 ఇంటర్వ్యూ వరకు వెళ్ళినట్లు వెల్లడించారు. రాష్ట్ర విభజన కారణంగా రీఎగ్జామ్ జరిగినట్లు చెప్పారు. అప్పటి నుంచి నిరంతరం ప్రయత్నాలు కొనసాగించినట్లు పేర్కొన్నారు. పేద ప్రజలకు, పేద విద్యార్థులకు సేవ చేయాలన్నదే లక్ష్యమన్నారు. కష్టపడి చదివితే విజయమే ఫలితమని యువతకు సందేశం ఇచ్చారు. తల్లిదండ్రులు, గురువుల సహకారం వల్లే సాధ్యమైందన్నారు. అధికారిగా బాధ్యతలు నిబద్ధతతో నిర్వర్తిస్తానని చెప్పారు. నమస్కారం అండి. నా పేరు తాడిపత్రి ఉదయ్ కిరణ్. నేను జెడ్పీహెచ్ఎస్ కండ్లగుంటలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మాది స్వగ్రామం ఈపూర్ మండలం ఇనిమెల్ల గ్రామం. నేను నిన్న ప్రకటించిన డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏపీపీఎస్సీ వారి ద్వారా సెలెక్ట్ అయ్యాను. ఇది నోటిఫికేషన్ వచ్చేసి 2023లో పడిందండి. దీనికి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ 2024 మేలో జరిగినాయి. మెయిన్స్ ఎగ్జామ్స్ 2025 మార్చిలో జరిగినాయి. అయితే ఈ చిన్న ఇష్యూస్ వల్ల అది రిజల్ట్ లేట్ అయింది. అయితే ఇప్పుడు రిజల్ట్ రావడం ఆనందంగా ఉంది. నేను గతంలో హెచ్జిటీగా బొల్లపల్లి మండలంలో స్కూల్ అసిస్టెంట్గా జెడ్పీహెచ్ఎస్ ఇనిమెల్ల, అట్లాగే చందవరం యూపీ స్కూల్ హెచ్ఎంగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం కండ్లగుంటలో నేను పనిచేస్తున్నాను. మా కుటుంబంలో గత 4 తరాల నుంచి టీచర్గా పనిచేస్తున్నాం. అటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి నేను మళ్ళీ ఒక అధికారిగా ఎంపిక కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే నాకు ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 18-20 సంవత్సరాల అనుభవం ఉంది. సో నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక అధికారిగా పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేస్తాను. అట్లాగే ప్రభుత్వం నుంచి విద్యార్థులకు అందవలసిన పథకాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా నా జ్యూరిస్డిక్షన్లో ఉండేలాగా కృషి చేసి మంచి ఆఫీసర్గా గుర్తింపు పొందాలని, ఆ విధంగా కృషి చేస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇంకా నాకు అవకాశం వస్తే గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్గా ఎంపిక కావాలని నా లక్ష్యం అండి. దీనికోసం నేను గత 15 సంవత్సరాలుగా గ్రూప్ 1 రాస్తూనే ఉన్నాను. 2012లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. అయితే అది కొంచెం కోర్టు కేసుల వల్ల అది మళ్ళీ రీఎగ్జామ్ జరిగింది. తద్వారా అవకాశం కోల్పోయాను. లేకపోతే అప్పుడే నేను సెలెక్ట్ అయి ఉండేవాడిని డిప్యూటీ కలెక్టర్గా. అప్పటి నుంచి కూడా స్ఫూర్తిని కోల్పోకుండా నా అవకాశం కోసం ఎదురు చూస్తా ప్రతిసారి నోటిఫికేషన్ పడ్డప్పుడు రాస్తూ ఉన్నాను. నాకు అనుకోకుండా ఈ డిప్యూటీ నోటిఫికేషన్ పట్టడం, దాని గురించి నేను దృష్టి పెట్టి చదవటం, ఎంపిక కావటం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అయిన వెలుగు పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో ఏపీ సిఎన్ఎఫ్ సాధికార సంస్థ, సెర్పు, ఆర్వైఎస్ఎస్ శాఖల మధ్య సమన్వయ సమావేశం నిర్వహించబడింది. ఆహారం, పోషణ, ఆరోగ్య కార్యాచరణ మరియు అమలు సామర్థ్య పెంపుపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం బృందావనం మీటింగ్ హాల్లో ఏపీ సిఎన్ఎఫ్ నరసరావుపేట కార్యాలయంలో జరిగింది. డిపిఎం అమలాకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సమావేశంలో గ్రామీణ స్థాయిలో పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ చర్యలు మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి సమన్వయం, కార్యాచరణ ప్రణాళికలు మరియు సామర్థ్య వృద్ధి అంశాలపై చర్చించారు. మనకి సెర్పులో ఉన్నటువంటి ఎస్హెచ్జి గ్రూప్ మెంబర్స్కి ఈ క్లస్టర్స్ ఏదైతే జిల్లాలో ఏర్పాటు చేశామో హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఆరోగ్య మరియు పోషణ క్లస్టర్స్ 4 ఉన్నాయండి. ఆ 4ట్లో ఎడ్లపాడు మండలంలో 2, బెల్లంకొండ మండలంలో 2 ఉన్నాయి. వీటిలో ఉన్నటువంటి ఒక్కో క్లస్టర్లో ఉన్న 5 గ్రామాల్లో ఉన్న మహిళలందరినీ కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఫుడ్ బాస్కెట్ అసెస్మెంట్ అనేది చేస్తారు.
అంటే ఆ గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఆ ఒక్కొక్క కుటుంబానికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలు ఏమేంటి, వాళ్ళకి పప్పు కానీ, వేరుశనగలు కానీ, పసుపు, కారం, రైస్, బెల్లం, నూనె, ఇలా అన్నీ కూడా ఒక కుటుంబానికి అవసరమైనటువంటి ఫుడ్ బాస్కెట్ అసెస్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. తదుపరి ఇవైతే అవసరమైన ఆహార పదార్థాలు ప్రకృతి వ్యవసాయ విధానంలో ఏ గ్రామాల్లో పండించారు, ఆ గ్రామంలో ఏమేమి అందుబాటులో ఉన్నవి, ఇంకా లేనివి ఎక్కడైతే ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేసే ఉంటాయో అక్కడి నుంచి తెప్పించి మన న్యాచురల్ ఫార్మింగ్లో ఉన్నటువంటి మార్కెటింగ్ విభాగం ద్వారా ఫుడ్ బాస్కెట్ అసెస్మెంట్లో అవసరమైనటువంటి ఆహార పదార్థాలన్నిటినీ కూడా ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించినవన్నీ కూడా తెప్పించి ఆ కుటుంబాలకి ఇవ్వడం జరుగుతుంది. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ TCS నిర్వహించిన ప్లేస్మెంట్లో వాగ్దేవి డిగ్రీ విద్యార్థులు 5 ఉద్యోగాలకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ కపిలవాయి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కంపెనీ ప్రతినిధులు మొత్తం 3 రౌండ్స్ ద్వారా విద్యార్థులను ఎంపిక చేశారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత 2,40,000 నుండి 3 లక్షల వరకు వార్షిక వేతనం ఉంటుందని, ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులు వెంటనే జాబ్స్లో చేరుతారని తెలిపారు. ఈ సంవత్సరం 100% ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంలో యాజమాన్యం ఉన్నారని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు తెలిపారు. మా నర్సరాపేటలోని వాగ్దేవి డిగ్రీ కళాశాల అటానమస్ కాలేజీలో TCS కంపెనీ ప్లేస్మెంట్ డ్రైవ్ జరిగింది. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్లో మా కళాశాల విద్యార్థులు 5 సెలెక్ట్ అవ్వడం జరిగింది. వారికి 3 రౌండ్లు ఆన్లైన్ ఎగ్జాము, గ్రూప్ డిస్కషను, అలానే HR రౌండ్స్తో కలిపి 3 రౌండ్లు సెలెక్ట్ చేసి వాళ్ళని సుమారుగా ఒక 10 మంది దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ 10 మందికి గాను 5 సెలెక్ట్ అయ్యారు. వారికి వార్షిక వేతనం కూడా ఒక 2.5 లక్ష సుమారుగా మరి ఇవ్వడం జరుగుతుంది. వారు సెలెక్ట్ అయినందుకు మా విద్యార్థులందరినీ కూడా మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ, TCS కంపెనీ రిలీజ్ చేసినటువంటి ప్లేస్మెంట్ రిజల్ట్స్లో మా వాగ్దేవి డిగ్రీ కాలేజీ బీకామ్ కంప్యూటర్స్ విద్యార్థులు 5 ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారు. మా వాగ్దేవి డిగ్రీ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకి కావాల్సినటువంటి క్యాంపస్ ప్లేస్మెంట్ ట్రైనింగ్, అలాగే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మీద వర్క్షాప్స్, అలాగే వివిధ MOEs ద్వారా, అంటే స్టూడెంట్కి కేవలం క్లాస్లో చెప్పేటువంటి సబ్జెక్టే కాకుండా వారు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి నాలెడ్జ్ని ఇచ్చే విధంగా వర్క్షాప్స్, సెమినార్స్, అలాగే ట్రైనింగ్స్ అనేవి నిరంతరం సాగుతూనే ఉంటాయి. My name is Shahnaz. I am from Chilglurpet. Now I recently completed my graduation in the stream of BCom Computers in Vagdevi Degree College, and our principals are faculty, management supposed to a lot to us, and we recently got a TCS offer letter, and we feel very happy to announce this news to you. So we thankful to principal sir, management and faculty. Thank you giving this opportunity to me. Thank you. My name is Farooq. I am studying BCom final year in Vagdevi Degree College, Nashrapeta. First of all, I want to thanks to Vagdevi managements and staffs who cooperate with us, and thanks to everyone. I have selected for TCS BPS selections. So today I have got provisional offer letter, and I got 4 to 5 offer letters in this college. I very thanks to this college what the knowledge gives to me, and I want to tell thanks to the management. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ నెల 21న వినుకొండలో సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా SP B కృష్ణారావు. కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా RTCకి 1,50,00,000 ఆదాయం, జిల్లా ప్రజా రవాణా అధికారి అజితా కుమారి వెల్లడి. చేజర్ల స్వర్ణ గ్రామంలో ACB దాడులు, 70,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ నక్కబోయిన నాగేంద్రబాబు. పాఠాలు బోధించే నేను డిప్యూటీ కలెక్టర్ కావాలనుకున్నా, డిప్యూటీ DEOను అయ్యా ఉదయ్ కిరణ్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.